రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా పోలీసులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జిల్లా పోలీసులు పట్టించుకోవడం లేదని, బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లే తమకు సమయం కూడా కేటాయించకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజల హక్కులను కాలరాయడం తగదని, ప్రజల పక్షాన న్యాయవాదులు ఉంటారని స్పష్టం చేశారు. అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు. దానికి నిరసనగా మళ్ళీ మా కోర్టు విధులు బహిష్కరించాలని, నిరవధికంగా విధులు బహిష్కరించని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉత్తర్వులు పొంది దాని రక్షణ నిమిత్తము వివిధ పోలీస్ స్టేషన్లకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ ఆర్డర్ పొందిన వ్యక్తుల మీదనే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇది చట్ట విరుద్ధము. ఈ కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవ సుప్రీంకోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా ఉదరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమర్యాదపరకంగా కోర్టు ఉత్తర్వులను చులకనేసే విధంగా, వకీలను చులకనేసే విధంగా ఈ 500 రూపాయలు ఇస్తే ఇది బెయిల్ వస్తుంది, ఇది చెత్తబుట్లో వడకరాదని చెప్పి చులకన మాట్లాడుతారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంప్రదించిన ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తిరగడం జరిగింది. అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాతరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలుసని మాకు స్పష్టమవుతుంది. కాబట్టి ఇక ముందైనా ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తొలగించి వాటిని మాపు చేయాలని కోరుకుంటూ, ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. ఈ పోరాటం పూర్తి అయ్యేంత వరకు కూడా మేము ఈ విధుల బహిష్కరణ జరుగుతుందని కోరుతున్నాం. పోలీస్ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాలరాస్తూ వారినే బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కోకొండలో ఉంది. దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేడు అనే విషయం చాలా శోచనీయమైన విషయం. న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి, ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు 1వ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగినాయో విచారణకు సిద్ధమైతే విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. దయచేసి పోలీస్ అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది. खबरदार पुलिस, खबरदार खबरदार पुलिस।